నమస్కారం. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు జనంతో ర్యాలీ చేయడం జరిగింది. అది ఇడ్డూరం కాదా? వాళ్ళ గవర్నమెంట్లోనే ఛార్జీలు 10 సార్లు పెంచి, కరెంటు బిల్లులు 10 సార్లు పెంచి, ఈరోజు మళ్ళీ వాళ్ళు ధర్నా చేసినారంటే అది ఎంతవరకు? ఇప్పుడుకైనా కానీ ప్రజలందరూ చీ కొడుతున్నా కానీ మరి వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేయటం అంటే ఎంతవరకు కరెక్ట్? గత 5 సంవత్సరాలలో ఎక్కడన్నా రోడ్లు వేసారా? ఒక్కసాడన్నా ఏ రోడ్డు పట్టినా ఎటు పోవాలన్నా, ఒక ఆడమర్చి గర్భిణి పోవాలంటే ఎంత అగసాట్లు పడుతుందో మీ అందరూ తెలిసింది. అట్లనే కారంపూడిలో భార్య హాస్పిటల్ ఉన్నానని చెప్పేసి వెళ్తే అతను గుంతలో పడి చనిపోవడం మీ అందరూ తెలిసిందే. ఇలాంటివన్నీ చూసుకుంటూ కూడా మళ్ళీ ఆయన మాట్లాడటం అనేది, నిన్న ధర్నా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అట్లానే 22లో డిసెంబర్ 16 మరి నేను ఒడ్రె కులానికి చెందినవాడిని. నా కారు నరి రోడ్లో తగలబెట్టారు. అట్లానే ఇంకొక కులానికి 2 కార్లు తగలబెట్టడం జరిగింది. బత్తుల రమణాది ఒక కారు తగలబెట్టారు 2 రోడ్లో, ఒక కారు పగలగొట్టారు. ఆ రోజు అందరూ తెలిసిందే. మరి ఇన్ని చేసుకుంటూ కూడా మా వాళ్ళ మీద, నా మీద కేసు పెట్టడం జరుగుతుంది. మందులు అంది మీద సారా కేసులు పెట్టేసి 6 నెలలు జైలుకి పంపించడం జరిగింది. ఇది వాళ్ళ దుర్మార్గులు అంట. మేము చేసామంట ఈ 6 నెలల్లో. మరి ఇదేంటి పరిస్థితి? అంటే వాళ్ళు చేశారా దుర్మార్గులు? రోడ్డు ఎక్కి కర్రలు పట్టుకొని, గొడ్డలు పట్టుకొని నడి రోడ్లలో బజార్లో మొత్తం తిరగటం ఇది ఒకటే. ఇక మరి నా కారు చూడు నడి రోడ్లో ఎట్లా తగలబెట్టారు? బస్ స్టాండ్కి ఎదురుగా నడి రోడ్లో తగలబెట్టారు. వాళ్ళ మీద అన్యాయంగా కేసులు మేము పెడుతున్నామంట, వాళ్ళ కార్యకర్తల మీద. మరి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద కేసు పెట్టారు. 8 సంవత్సరాల్లో ఎక్కడన్నా ధర్నా చేయించారా? ఒకవేళ మీరు రోడ్డు ఎక్కించారా? కేసులు పెట్టడం, భయపెట్టడం, లేకపోతే ఇళ్ళ మన బయటపడి కొట్టడం, వాళ్ళు కొట్టడం, ఇదే పని చేశారు గత 5 సంవత్సరాలు. అట్లా చేయబెట్టాగా ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో 33,018 నోట్లతో చిత్తుగా 33,018 నోట్లు చిత్తుగా 33,318 ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. మాచర్ల టౌన్లో 12,450 ఓట్లు చిత్తుగా ఓడించారు. ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఎంతవరకు కరెక్టు? మీరు అనుకుంటున్నారేమో ఈ 6 నెలలు, ఇప్పుడు కోటమి వచ్చి 6 నెలల్లో ఎక్కడైనా రోడ్లు వేయడం జరుగుతుంది? ఎక్కడైనా గుంతలు ఉన్నాయా? 6 నెలలకి. ఇంకా రాబోయే రోజులలో మా బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెడుతుంది. జనాలు కూడా అది గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో అనుకున్నా కానీ ఏమీ కాదు. ఏదో మేము రోడ్డుకి ఎక్కేసి మేము 4 మాటలంటే సరిపోద్దాం కాదు. జనాలు అందరూ గమనిస్తున్నారు.